ఈ వీడియోలో మీరు చూడబోతున్నారు సామ్సంగ్ గెలాక్సీ S25 FE మొబైల్ యొక్క ఛార్జింగ్ టైమ్ టెస్ట్ అనేది. ఈ మొబైల్ ఫోన్ మాక్సిమం 45 వాట్స్ వైర్డ్ ఛార్జింగ్ అయితే సపోర్ట్ చేస్తుంది. నేనైతే ఒక థర్డ్ పార్టీ ఛార్జర్ అయితే యూజ్ చేస్తున్నాను. అది కూడా వేరే బ్రాండ్ నుంచి. యాక్చువల్‌గా ఇది వచ్చేసి గ్యాన్ ఛార్జర్. ఇది మాక్సిమం 65 వాట్స్ వరకు అయితే సపోర్ట్ చేస్తుంది. చూద్దాం ఈ మొబైల్ ఫోన్ ఎంత టైం తీసుకుంటుంది ఛార్జ్ అవ్వడానికి. అది కూడా 0% నుంచి 100% వరకు. ఇంకోటి మీరు ఇక్కడ అబ్జర్వ్ చేసినట్లయితే నేను ఒక ఛార్జర్ డిస్‌ప్లే మీటర్‌ని కూడా అయితే యూజ్ చేస్తున్నాను. ఇదేంటంటే మనకి మాక్సిమం ఎంత వాట్స్ ఇది డ్రా చేసింది పవర్ అని చెప్పి చూపిస్తుంది. అదేవిధంగా ప్రెజెంట్ ఎంత పవర్ తీసుకుంటుందని కూడా చూపిస్తుంది. అంతేకాకుండా మరికొంత ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ కూడా అయితే ప్రొవైడ్ చేస్తుంది డిస్‌ప్లేలో. ప్రెజెంట్ వచ్చేసి బ్యాటరీ 0% మీరు ఇక్కడ అబ్జర్వ్ చేయొచ్చు. అండ్ మొబైల్ ఫోన్ స్విచ్డ్ ఆఫ్ కండిషన్‌లో అయితే ఉంది. నేనైతే ఒక టైమర్‌ని కూడా అయితే యాడ్ చేస్తున్నాను ట్రాన్స్‌పరెన్సీ కోసం. కానీ నేను ఈ టైమర్‌ని ఒక 1 మినిట్ లేట్‌గా అయితే యాడ్ చేశాను. మనమైతే ఇదే టైంని అడ్జస్ట్ చేసుకుందాం ఫైనల్ క్యాలిక్యులేషన్‌లో. మొబైల్ ఫోన్ 1% ఛార్జ్ అయిన తర్వాత నేను మొబైల్ ఫోన్ అయితే స్విచ్ ఆన్ అయితే చేశాను. ఆన్ చేసిన తర్వాత 5G నెట్వర్క్‌ని కూడా అయితే ఆన్ చేసి పెట్టాను. ఎందుకంటే చాలామంది మొబైల్ ఫోన్‌ని ఇంటర్నెట్ ఆన్ చేసి ఛార్జింగ్ పెడుతూ ఉంటారు. ఈవెన్ నేను కూడా కొన్ని సార్లు అలానే పెడుతూ ఉంటాను. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే క్లోజ్‌గా సూపర్ ఫాస్ట్ ఛార్జింగ్ 2.0 అయితే చూపిస్తుంది మొబైల్ ఫోన్లో. దీని అర్థం ఇది మోర్ దెన్ 25 వాట్స్ పవర్ అయితే తీసుకుంటుంది అని. అండ్ మీరు ఇక్కడ డిస్ప్లే మీటర్లో కూడా అబ్జర్వ్ చేయొచ్చు ఎంత పవర్ తీసుకుంటుంది ఏంటి అనేది కూడా. ఈ డిస్ప్లే మీటర్లో ఏంటంటే మాక్సిమం ఎంత పవర్ తీసుకుంది ఓవరాల్ ఈ ఛార్జింగ్ సెషన్లో అది కూడా చూపిస్తుంది. నేనైతే దాని గురించి కూడా మాట్లాడుతూ వెళ్తాను. ఈవెన్ దో ఈ మొబైల్ ఫోన్ 45 వాట్స్ ఛార్జింగ్ స్పీడ్కి సపోర్ట్ చేసినా కూడా ఇదైతే ప్యూర్గా 45 వాట్స్ అయితే తీసుకోదు. ఒకవేళ ఇది తీసుకుంది అంటే బ్యాటరీ లైఫ్ స్పాన్ మీద చాలా ఎఫెక్ట్ అయితే చూపిస్తుంది. నేనైతే ఎవ్రీ 10 మినిట్స్‌కి ఎంత ఛార్జ్ అయిందని చూపిస్తాను. అండ్ 10 మినిట్స్ అంటే మనం టెక్నికల్‌గా మాట్లాడుకున్నట్లయితే 9 మినిట్స్ అనమాట. ఒక 1 మినిట్ గ్యాప్ కదా! అంటే లేట్‌గా ఆన్ చేసాం కాబట్టి టైమర్ అనేది. ఆల్రైట్ 10 మినిట్స్ తర్వాత మొబైల్ ఫోన్ 27% అయితే ఛార్జ్ అయింది. విచ్ ఈస్ యాక్చువల్లీ వెరీ గుడ్. నన్ను అడిగినట్లయితే ఒకవేళ మీరు బేసిక్ యూజర్ అంటే ఓన్లీ ఫోన్ కాల్స్ లేకుంటే మెసేజ్ చెక్ చేయడానికి మొబైల్ ఫోన్ యూజ్ చేస్తుంటారంటే ఈ ఛార్జింగ్ అనేది మీకు ఆల్మోస్ట్ ఒక హాఫ్ డే అయితే వస్తుంది. సో మీరు ఈజీగా ఎమర్జెన్సీ టైంలో యూస్ చేసుకోవచ్చు. చూద్దాం 20 మినిట్స్ తర్వాత ఎంత ఛార్జ్ అవుతుంది అని. ఈ S25 FE 4900 mAh బ్యాటరీ కెపాసిటీ అయితే వస్తుంది. నన్ను అడిగినట్లయితే ఇది మరీ అంత గ్రేట్ కాదు, బట్ ఓకే అయితే చెప్తాను. అది కూడా ప్రీవియస్ జనరేషన్తో కంపేర్ చేసుకున్నట్లయితే అట్లీస్ట్ సామ్సంగ్ అనేది ఒక 5500 mAh బ్యాటరీ కనుక ఇచ్చినట్లయితే ఈ మోడల్కి చాలా బాగుండేది. ప్రీవియస్ జనరేషన్ అంటే S24 FE చూసుకున్నట్లయితే 4700 mAh కెపాసిటీ అయితే వస్తుంది. ఓకే, ఇప్పుడైతే 20 మినిట్స్ అయితే కంప్లీట్ చేసుకున్నాం. మొబైల్ ఫోన్ వచ్చేసి 51% అయితే ఛార్జ్ అయిపోయింది. నన్ను అడిగినట్లయితే ఒకవేళ మీరు బేసిక్ యూజర్ ఇంతకుముందు చెప్పాను కదా, సేమ్ అదే టైప్ అయినట్లయితే మీరు ఒక కంప్లీట్ డే అయితే మొబైల్ ఫోన్ యూజ్ చేసుకోవచ్చు ఎటువంటి ప్రాబ్లం లేకుండా. ఇక పవర్ ఎంత తీసుకుందని చూసుకున్నట్లయితే మాక్సిమం ఇప్పటి వరకు 41.2 వాట్స్ వరకు అయితే టచ్ అయింది. చూద్దాం 30 మినిట్స్ తర్వాత ఎంత ఛార్జ్ అవుతుందని. ఈ మొబైల్ ఫోన్ వైర్లెస్ ఛార్జింగ్ అయితే సపోర్ట్ చేస్తుంది. బట్ నేనైతే టెస్ట్ చేయట్లేదు. ఎందుకంటే వైర్లెస్ ఛార్జింగ్ మెయిన్లీ కన్వీనియన్స్ అండ్ ఫ్లెక్సిబిలిటీ కోసం అంతే అనమాట. అండ్ చాలామంది కూడా వైర్లెస్ ఛార్జింగ్ అయితే యూజ్ చేయరు. ఒకవేళ యూజ్ చేస్తున్నారన్నా కూడా నేను మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను, దాంతో మీకు అర్థమవుతుంది. లెట్స్ సే మీరు కార్లో డ్రైవ్కి వెళ్తున్నారు, ఒక 20-30 మినిట్స్ ఉన్నప్పుడు మొబైల్ ఫోన్ని వైర్లెస్ ఛార్జింగ్ డాక్లో అయితే పెడతారు. అది ఛార్జ్ అవుతుంటుంది. మధ్య మధ్యలో ఫోన్ కాల్స్ వచ్చినా లేకుంటే మెసేజెస్ వచ్చినా ఫోన్ తీసి వాడుతూ ఉంటారు, మళ్ళీ అక్కడ పెడుతూ ఉంటారు ఈ 20-30 మినిట్స్ వరకు. వన్స్ ఆ ట్రిప్ కంప్లీట్ అయింది అంటే మీరు మొబైల్ ఫోన్ని నార్మల్గా మీ పాకెట్లో పెట్టుకొని వెళ్ళిపోతూ ఉంటారు. అండ్ సేమ్ సైకిల్ రిపీట్ అవుతూ వెళ్తుంటుంది డే మొత్తంలో మీరు ఎక్కువ ట్రావెల్ చేస్తున్నట్లయితే. సో దీని పరంగా చూసినట్లయితే మనకి వైర్లెస్ ఛార్జింగ్ కన్వీనియన్స్ అండ్ ఫ్లెక్సిబిలిటీ కోసమే. అదే ఒకవేళ వైర్డ్ ఛార్జింగ్ అనుకోండి, మనమైతే మొబైల్ ఫోన్ని స్పెసిఫిక్గా పక్కన పెట్టేస్తాం అనమాట, ఓకే ఛార్జ్ అవ్వనీలని చెప్పని. సో అందుకని నేను వైర్లెస్ ఛార్జింగ్ అయితే టెస్ట్ చేయట్లేదు. ఒకవేళ మీలో ఎవరైనా ఈ వీడియోని లేట్గా చూస్తున్నారని మీ దగ్గర మొబైల్ ఫోన్ ఉన్నట్లయితే కింద కామెంట్ చేయండి, వైర్లెస్ ఛార్జింగ్తో టెస్ట్ చేసినట్లయితే ఎంత టైం తీసుకుంది అని. ఆల్రైట్ 30 నిమిషాలు అయితే కంప్లీట్ అయిపోయింది. మొబైల్ ఫోన్ బ్యాటరీ వచ్చేసి 69% అయితే వచ్చేసింది. అండ్ మ్యాక్సిమం వాటేజ్ స్టిల్ 41.2 వాట్స్ అయితే ఉంది. చూద్దాం 40 నిమిషాల తర్వాత ఎంత బ్యాటరీ అనేది ఛార్జ్ అవుతుందని. మనమైతే ఇప్పుడు హాఫ్ అన్ అవర్ మార్క్ కంప్లీట్ చేసుకున్నాం కదా. ఈ హాఫ్ అన్ అవర్ మార్క్ తర్వాత ఏమవుతుందంటే ఛార్జింగ్ స్పీడ్ స్లోగా అయితే డిక్రీజ్ అయిపోతుంది. అంటే మరీ అంత క్వాలిటీగా అయితే ఎక్కదనమాట. కొన్ని మొబైల్ ఫోన్స్లో 50% ఛార్జింగ్ ఇంకా డ్రాప్ అవుతాయి. కొన్ని మొబైల్ ఫోన్స్లో హాఫ్ అన్ అవర్ మార్క్ తర్వాత అయితే డ్రాప్ అవుతాయి. ఇది ఓన్లీ సామ్సంగ్ మొబైల్గానే కాదు, మీరు ఏ మొబైల్ ఫోన్ తీసుకున్నా సేమ్ ఇదే విధంగా అయితే డ్రాప్ అవుతుంది. కానీ నాకైతే ఎప్పటి నుంచో ఒక విష్ అయితే ఉంది. ఏంటంటే ఈ OnePlus ఇంకా అదర్ బీపీకి ఎలక్ట్రానిక్ మొబైల్ ఫోన్స్ ఉన్నాయి కదా, వివో, ఓప్పో, ఇవన్నీ దీంట్లో ఏ విధంగా ఈ వైట్ ఛార్జింగ్ వెళ్తుందని చెప్పి అబ్జర్వ్ చేయాలని ఉంది. ఎందుకంటే వాళ్ళు 80 వాట్స్ అని 100, 120 ఈ విధంగా అయితే హెవీగా ఇచ్చేస్తూ ఉంటారు. సో ఫ్యూచర్లో చెక్ చేస్తాను, చూద్దాం ఏ విధంగా ఉంటాయి ఏంటి మొబైల్ ఫోన్స్ అనేది.
ఆల్రైట్ 40 మినిట్స్ అయితే కంప్లీట్ చేసుకున్నాం. మొబైల్ ఫోన్ వచ్చేసి 84% అయితే ఛార్జ్ అయ్యింది. ఇక మాక్సిమం పవర్ వచ్చేసి 41.2 వాట్స్ అయితే తీసుకుంది. దాని మించి అయితే ఏం పెరగట్లేదు. నేనైతే ఎక్స్‌పెక్ట్ చేస్తున్నాను అట్‌లీస్ట్ ఒక్కసారైనా 45 వాట్స్ మార్క్‌ని టచ్ అవుతుందా లేదా అని. చూద్దాం, ఇంకా కొద్దిగా టైం ఉంది కాబట్టి. ఆల్రైట్ ఇప్పుడైతే 15 మినిట్స్ కంప్లీట్ అయిపోయింది. బ్యాటరీ వచ్చేసి 91% అయితే వచ్చేసింది. ఒకవేళ మీరు మొబైల్ ఫోన్ బ్యాటరీ అంటే లైఫ్ స్పాన్‌ని ఎక్కువ రోజులు రావాలని కోరుకుంటున్నారు అంటే, మీరైతే మొబైల్ ఫోన్‌ని 100% వరకు ఛార్జ్ చేయాల్సిన అవసరం అయితే లేదు ప్రతి ఒక్కసారి కూడా. వన్ టైమ్ అది కూడా ఒక వీకా లేకుంటే 2 వీక్స్ వన్సా కంప్లీట్‌లీ ఫైన్. ఎందుకంటే బ్యాటరీ కాలిబ్రేట్ అయితే అవుతుంది. నేను చెప్పే స్వీట్ స్పాట్ ఏంటంటే 80-90%. ఈవెన్ సామ్సంగ్ మొబైల్ ఫోన్స్‌లో కూడా మనకి ఓవర్ చార్జ్ ప్రొటెక్షన్ లేకుంటే బ్యాటరీ ప్రొటెక్షన్ అనే ఒక ఫీచర్ అయితే ఉంటుంది. అదైతే మనం సెట్టింగ్స్‌లో అయితే ఎనేబుల్ చేసుకోవచ్చు. నేనైతే దాని మీద ఒక డెడికేటెడ్ వీడియో ఆల్రెడీ అప్లోడ్ చేశాను. ఆ వీడియో చూడండి, మీకు మరింత ఇన్ఫర్మేషన్ అయితే తెలుస్తుంది. ఆల్రైట్ మనమైతే ఇప్పుడు 1 అవర్ మార్క్‌ని అయితే కంప్లీట్ చేసుకున్నాం. బ్యాటరీ వచ్చేసి 95%కి అయితే ఛార్జ్ అయింది. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ఛార్జింగ్ స్పీడ్ ఇప్పుడు ఇంకా తగ్గిపోయింది. చాలా అంటే చాలా తక్కువ అయితే తీసుకుంటుంది పవర్ అనేది. ఈవెన్ 10 వాట్స్ కూడా అయితే తీసుకోవట్లేదు. అండ్ 45 వాట్స్ అయితే టచ్ చేయలేదు ఈ ఎంటైర్ ఛార్జింగ్ టెస్ట్‌లో. ఇక 1 అవర్ 11 మినిట్స్, కానీ టెక్నికల్‌గా మాట్లాడుకున్నట్లయితే 1 అవర్ 10 మినిట్స్ తర్వాత బ్యాటరీ అనేది 100% అయితే రీచ్ అయిపోయింది. ఇంకోటి గైస్, మీ మొబైల్ ఫోన్‌లో బ్యాక్‌గ్రౌండ్ రన్ అవుతున్న అప్లికేషన్స్‌ని బట్టి, లేకుంటే ఫ్లైట్ మోడ్‌లో పెట్టి ఛార్జ్ చేస్తున్నారంటే దాన్ని బట్టి, ఆటోమేటిక్ బ్రైట్‌నెస్ ఆన్ చేశారంటే దాన్ని బట్టి, చుట్టూ ఉన్న టెంపరేచర్, ఈ విధంగా రకరకాల ఫ్యాక్టర్స్ వల్ల ఈ ఛార్జింగ్ స్పీడ్ అనేది మీకు అటు ఇటుగా అయితే వస్తుందన్నమాట. సో ఇదే కన్ఫర్మ్‌గా అయితే తీసుకోకండి. ఇక మాక్సిమం ఛార్జింగ్ స్పీడ్ వచ్చేసి 41.2 వాట్స్ అంతే. నేను అనుకున్న 45 వాట్స్ మార్క్‌ని అయితే నేను చూడలేకపోయాను ఈ మొబైల్ ఫోన్‌లో. ఒకవేళ మీకు ప్రీవియస్ మొబైల్ ఫోన్ అదే S24 FE ఎంత టైం తీసుకుంది ఛార్జ్ అవ్వడానికి అంటే, నేను ఆల్రెడీ ఆ వీడియో పోస్ట్ చేశాను. మీరు చెక్ చేయొచ్చు ఈ ఛానల్‌లో. సో నన్ను అడిగినట్లయితే ఓవరాల్‌గా ఈ ఛార్జింగ్ టైం ప్రెజెంట్ స్టాండర్డ్స్ పరంగా చూసుకున్నట్లయితే ఇది ఓకే అనైతే చెప్తాను. బట్ గ్రేట్ అనైతే చెప్పను. కింద కామెంట్ చేయండి మీ ఒపీనియన్ కూడా ఈ మొబైల్ ఫోన్ యొక్క ఛార్జింగ్ స్పీడ్ గురించి. ఒకవేళ సామ్సంగ్ గనక ఛార్జింగ్ స్పీడ్ ఇంక్రీజ్ చేయాలంటే ఎన్ని వాట్స్ ఇంక్రీజ్ చేస్తే గ్రేట్ అనుకుంటున్నారు అది కూడా. ఇక్కడ కనిపిస్తున్న వీడియోస్ అన్నీ కూడా ఈ మొబైల్ ఫోన్ రిలేటెడ్ అనమాట. మీరు ఇంకా కావాలి అనుకున్నట్లయితే డిస్క్రిప్షన్ బాక్స్ అలాగే కామెంట్ పిన్డ్ సెక్షన్‌లో కూడా అయితే చెక్ చేసుకోవచ్చు. నేనైతే ఈ మొబైల్ మీద చేసిన వీడియో లింక్స్ అండ్ అలాగే యాక్సెసరీస్ అన్నీ కూడా అయితే యాడ్ చేశాను. సో అదనమాట గైస్, ఓవరాల్‌గా ఈ సామ్సంగ్ S25 FE మొబైల్ ఫోన్ యొక్క ఛార్జింగ్ టెస్ట్. మరొక వీడియోతో మళ్ళీ మీ ముందుకైతే వస్తాను. అంతవరకు టాటా, బై బై అండ్ టేక్ కేర్.